వచ్చి వారమైంది. వచ్చి వారమైతే నేను చూడడానికి ఇప్పుడే వచ్చింది. నీకే నువ్వు బంగారు చిలకవు, మరి నేను ఉద్యోగం చేసుకునేవాడిని. అందుకే ముందుగా డ్యూటీలో చేరి ఇప్పుడు ఈ బ్యూటీ కోసం వచ్చాను. అయితే నాకంటే నీకు డ్యూటీ ఇంపార్టెంట్ అన్నమాట. సరే వెళ్ళిపో. ఏయ్, కోపం వచ్చిందా? కోపంలో నేను చూస్తుంటే కొరుకు తినాలనిపిస్తుంది తెలుసా? కొరుకు తినడానికి నేనేమి కొబ్బరి ముక్కన కాదే. నా దృష్టిలో కొబ్బరి ముక్క చక్కని చుక్క ఒకటే. కళ్ళు చెదిరిపోయే నీ అందం ఒళ్ళు వేసుకుని తుల్లి పడుతుంటే నా మనసు కొత్త కొత్త కోరికలతో మొత్తకపోతుంది. గమ్మత్తుగా మాట్లాడుతున్నా కానీ నేను అస్సలు నీతో మాట్లాడు. పోనీ మాట్లాడు, కసిగా కౌగిలించుకుని ఆట్లాడు. అప్పుడు కోపం తగ్గుతుంది, తాపము పెరుగుతుంది.
పొగడుతో పోయేది కాదు నా కోపం. ఈ మాయమాటలు కాదు డార్లింగ్. అరవిరుచిన కుసుమం లాంటి నీ అందాన్ని చూస్తుంటే నా ఏడు గోల చేస్తుంది, కోరిక కోడెక్కిస్తుంది. నెల రోజుల తర్వాత ఇప్పుడు కనిపించి నీ మాయ మాటతో మురిపించాలని చూస్తున్నావు కాదు. గీత, నిన్ను అందుకోవాలని నేను ఎంత దూరం వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చూడు, అయినా నువ్వు చాలా రోజుల తర్వాత కనిపించావు కదా, నాకు ఏం మాట్లాడాలి అర్థం కాదు. గీత, నీ రోజా నేను అందుకోను. గీత, సన్నదాపు లాంటి నీ నడుం నా అరిచేతిలో సాగుతూ ఉంటే కాలం ఆగిపోవాలి, నేను నీ గుండెల్లో దాగిపోవాలి. గమ్మత్తుగా మాట్లాడుతున్నావు కానీ నేను అస్సలు మాట్లాడు. అయినా ఈ మధ్య నీకు బాటలు బాగా వచ్చేస్తాయి. గీత, ఏం చేయమంటావు చెప్పు? నా తల్లి నచ్చ చేసిన బందిపట్టు అయ్యారు కాడు ప్రస్తుతం ఈ నగరం దగ్గరలోనే ఉంటున్నాడు. వాడిని పట్టుకొని గురుకమ్మ ఎక్కించే వరకు నా మనశ్శాంతి లేదు. అశోక్, ప్రాణాలు తెగించే ఉద్యోగం నీకెందుకు? నా మాట విని మానే. లేదు గీత, వాడిని ఉరకమ్మ ఎక్కించి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. అంతే కదా, నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ పగుల్లో నేను కూడా పాలు పంచుకోవచ్చు. నువ్వు పాలు పంచుకోవాల్సింది పగలు ప్రతీకారాలు కాదు, నా ముద్దు మురుపాలు. నువ్వు ఇలాగే చెప్పి మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతావు అశోక్. నేను ఎక్కడికి వెళ్ళా ఈ ఊళ్ళో ఉంటా గీత. నాకు సరిగ్గా 4 రోజులు టైం ఇవ్వు, నా ప్రతీకారం తీసుకొని నిన్ను అందుకుంటాను. నెలేమి కర్మ, నీకోసం ఎన్ని జన్మలైనా ఎదుగు, కానీ నేను చూడకుండా మాత్రం నేను ఉండలేను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఊర్లో ఉంటాను కదా, ప్రతిరోజు కలుసుకుంటూ ఉంటాను, సరేనా? అంతవరకు కళ్ళగంటూ కాలం గడపాల్సిందేనా? కాలం గడపాల్సింది కళ్ళలో కాదు గీత, నా కౌగిళ్ళలో. సన్నజాజి తీగ లాంటి నీ నడుం అందంగా నా చేతిలో సాగుతూ ఉంటే కాలం ఆగిపోవాలి, నేను నీ గుండెల్లో దాగిపోవాలి. రాజమండ్రిలో నన్ను చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే.